నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోగా దూసుకుపోతున్నారు. వరుస హిట్లతో ఊపు మీదున్న ఆయన వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారు. కానీ బాలయ్య మాత్రం రూటు మార్చి ఒకేసారి 2 సినిమాలను సమాంతరంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం బాలయ్య తన 111వ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్నారు. వీరసింహారెడ్డి వంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే బాలయ్య మరో సెన్సేషన్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆచి చికెన్ మసాలా కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. మే 1న ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ తో దేవరా 2 షూటింగ్ కు గ్యాప్ ఉండడంతో ఆ సమయంలోపు బాలయ్య సినిమాను పూర్తి చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారు. వేసవి ముగిసిన వెంటనే బాలయ్య అటు గోపీచంద్ మలినేని చిత్రాన్ని, ఇటు కొరటాల శివ చిత్రాన్ని ఒకేసారి సమాంతరంగా షూట్ చేయబోతున్నారు. ఈ 2 సినిమాల్లో ఒకదాన్ని 2027 సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ వార్తతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.